శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు ఏవైతే చెప్పానో ఆ 9 గ్రహాల యొక్క అనుకూలత మనకి కలగాలి. నేనేం జపాలు చేసుకోమని కానీ లేకపోతే ఏమైనా కానీ చెప్పను. చేసుకునే వాళ్ళు చేసుకోండి, అది వేరే విషయం. కొన్ని ముఖ్యమైన విషయాలు. సూర్యుడు అనుగ్రహం పొందాలంటే నాన్నగారిని ఎక్కువ గౌరవించాలి. సూర్యుడు అంటే నాన్న, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు అంటే తల్లి, మాతృ సంబంధమైన చల్లగా ఉంటుంది అమ్మవారు. చంద్రుడు అమ్మ. కుజుడు అంటే రక్త సంబంధికులు, తోడబుట్టిన వాళ్ళందరూ కూడా మనకి రక్త సంబంధికులు. కుజుడు యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. బుధుడు మేనమావ, మేనత్త. అది గురువు. మీకు అందరికీ తెలుస్తుంది, గురువు గారు మనకు చదువు నేర్పిన వాళ్ళు. మనం ఈ రోజున ఒకరితో మాట్లాడే విధానం బాగుంది, ఈ విధంగా చెయ్యొచ్చిన ఒక జ్ఞానాన్ని ఇచ్చిన వారు గురువుగారు కాబట్టి గురువు. శుక్రుడు మన సుఖంగా చూసేది అంటే ఎవరు? మన భార్య లేదా భర్త, భార్యాస్థానం. శుక్రుడు మనకి సౌఖ్యాన్ని ఇచ్చేవారు. వేళపట్టిన భోజనం పెట్టి వేళపట్టిన టిఫిన్లు టీలు ఇచ్చేవారు, అది శుక్రుడు. శని మన సేవకులు. మనకి అప్పటికప్పుడు ఎవరైతే ఉన్నారో మనకు సేవ చేస్తున్నారో వాళ్ళు శని సంబంధించిన వారుగా మనం చెప్పవచ్చు. రాహు మనం ఏవైతే ఇప్పుడు టెక్నికల్గా ఉంది కదా, ఈ ప్లంబర్స్ అంటారు లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అంటారు, వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి మనకి ఏదైనా అవసరం వచ్చిన వాళ్ళు బాగు చేస్తారు కదా, టెక్నికల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనకి రాహు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు నేమను చెప్పను, ఎంత అవసరమో వాళ్ళకి మీకు తెలుస్తుంది కదా, దాని ప్రకారం వాళ్ళని చూసుకోండి. కేతువు అంటే మనకి భగవత్ సంబంధమైన విషయాల్లో తోడ్పాటు అందించేవాళ్ళు. అర్థమైందా? భగవత్ సంబంధమైన విషయాల్లో ఎవరైతే తోడ్పాటు అందిస్తారో వాళ్ళందరూ కూడా మనకి కేతు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నట్లు లెక్క. కాబట్టి 9 గ్రహాలని మీరు ఈ విధంగా చక్కగా ఈ రూపంగా మీరు భావన చేసి అర్చన చేయవచ్చు. శుభం.